జల్సాలు చెడు వ్యసనాలకు అలవాటు పడి దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాను తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం పోలీసులు అరెస్ట్ చేశారు. వీరు వ్యూహాత్మకంగా ఎంపిక చేసుకున్న ప్రాంతాల్లో రెక్కి నిర్వహించి పక్కా వ్యూహంతో దోపిడీ చేసేవారు. ఇక సాగేపాడు గ్రామంలో ఈ నెల 2న చోరీ చేసి బంగారు నగలు వస్తువులు దోచుకు వెళ్లారు. దొంగల ముఠాను అరెస్ట్ చేసిన పోలీసులు వారి వద్ద నుంచి 40 కాసుల బంగారం, 2,70,000 నగదుతో పాటు వెండి వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. అంటే నవంబర్ నెల 2వ తారీఖు సాయంత్రం రాత్రి సుమారు 7-8 గంటల మధ్యలో గోపాలపురం మండలం సాగిపాడు అనే విలేజ్, అంటే దొండపూడి దగ్గరలో ఉంటుంది. సాగిపాడు అనే విలేజ్లో ఒక ఇంట్లో ఇద్దరు మహిళలు, ఒక ఆవిడ సుమారు 40 సంవత్సరాలు, ఇంకో ఆవిడ 80 సంవత్సరాలు, ఇద్దరు మహిళల మీద దాడి చేసి తీవ్రంగా తల మీద రాడ్డుతో దాడి చేసి ఆ ఇంట్లో ఉన్న బంగారు వాళ్ళని బెదిరించి కట్టేసేసి బంగారపు వస్తువులు, వెండి వస్తువులు, కొంత డబ్బు దోసుకెళ్ళినట్టు మాకు రిపోర్ట్ వచ్చింది. వెంటనే మాకు ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే గోపాలపురం ఎస్ఐ గారు ముందుగా సీన్కి వెళ్ళారు. తర్వాత మా ఆఫీసర్లు, సీనియర్ ఆఫీసర్లు అందరూ ఆ సాగిపాడు సీన్ విజిట్ చేయడం, మేము అన్ని కోణాల్లో ఈ దర్యాప్తు స్టార్ట్ చేయడం జరిగింది. అంటే నవంబర్ నెల 2వ తారీఖు సాయంత్రం రాత్రి సుమారు 7-8 గంటల మధ్యలో గోపాలపురం మండలం సాగిపాడు అనే విలేజ్, అంటే దొండపూడి